హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వెజ్ బర్గర్ ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ప్యాటీ ప్రిపరేషన్. ఫస్ట్ బౌల్ తీసుకొని బాయిల్డ్ పొటాటో గ్రేట్ చేసి తీసుకోవాలి అండ్ 2.5 స్పూన్స్ కార్న్ఫ్లోర్, చాప్డ్ ఆనియన్, గ్రేటెడ్ పన్నీర్, చిల్లీ పౌడర్, సాల్ట్, పెప్పర్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు డవ్ అనేది లూజ్గా ఉంటే కార్న్ఫ్లోర్ ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇందులోనే ఇవే కాకుండా మనం ఇంకా వెజ్జెస్ ఏం నచ్చితే అవి యాడ్ చేసుకోవచ్చు. డవ్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా తీసుకొని మనకి నచ్చిన షేప్ అయితే రౌండ్ లేదా స్క్వేర్లో మనం దాన్ని షేప్ చేసుకోవాలి. అలా రెడీ చేసుకున్న ప్యాటీస్ని కార్న్ఫ్లోర్ మిక్చర్లో డిప్ చేసి బ్రెడ్ క్రామ్స్లో కోట్ చేసుకొని ఆల్రెడీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం కదా, అందులో ఒక్కొక్కటిగా ప్లేస్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని బన్ని టోస్ట్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు టోస్ట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా మనం అసెంబుల్ చేసుకోవచ్చు. బన్కి ఒక సైడ్ మయోనీస్తో స్ప్రెడ్ చేసుకోండి. ఇంకో సైడ్ వచ్చి టమాటో సాస్తో, ఫ్రెష్ లెక్టోస్ని ప్లేస్ చేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న క్రిస్పీ ప్యాటీని ప్లేస్ చేయండి. దాని తర్వాత ఆనియన్, ఫైనల్లీ చీజ్ స్లైస్. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.